మహబూబ్ నగర్ జిల్లాలోని 17 మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 19 మంది విద్యార్థులకు గ్రామీణ భాగస్వామ్య సంస్థ అవార్డులను ప్రదానం చేసింది. 2016 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2001 మంది విద్యార్థులకు అవార్డులతో పాటు నగదు పారితోషికాన్ని అందజేస్తున్నారు సంస్థ నిర్వాహకులు. చదువుకోవాలని పట్టుదల ఉన్న కొన్ని కారణాలతో బాలికలు విద్యకు దూరమవుతున్నారని, వారిలో ప్రతిభ ఉన్న విద్యార్థినులు ఉన్నత ప్రయోజకులుగా మార్చాలన్న లక్ష్యంతో గ్రామీణ భాగస్వామ్య సంస్థ ప్రోత్సాహక బహుమతులను అందజేస్తోంది. సమాజంలో వస్తున్న మార్పులన్నింటికీ ప్రధాన కారణం ఉపాధ్యాయులే అని మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు గ్రామీణ భాగస్వామ్య సంస్థ ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎల్వి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉపాధ్యాయులు తలుచుకుంటే విద్యార్థి దశను మార్చగలరని అన్నారు. పుట్టుకతోనే ఆస్తులు అంతస్తులు లేకపోయినా పుట్టుకతోనే తెలివితేటలు వస్తాయని, ఆ తెలివితేటలను సరైన పద్ధతిలో వాడుకుంటే పైకొస్తారని అన్నారు. విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంతో పాటు మెరిట్ సర్టిఫికేట్ అందజేయడం సంతోషంగా ఉందన్నారు ఆయన. మంచి మార్కులు తీసుకొచ్చిన ఆడపిల్లలందరికీ మరొకసారి నా ఘనమైన అభినందనలు. మిమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన మీ టీచర్లందరికీ నా వందనాలు. మనకి సమాజంలో వస్తున్న మార్పులన్నిటికీ కూడా విశేషమైన పాత్ర ఎప్పుడు కూడా టీచర్లే చేస్తారు. అందుకే నాకు జీవితాంతం కూడా నేను పనిచేసిన అన్ని ఉద్యోగాల్లో నాకు టీచర్స్ మీద ఉన్నంత అభిమానం ఇంక ఎవరి మీద ఉండేది కాదు. ఏ స్థాయిలో కూడా టీచర్స్ ని నేను ఎప్పుడు కూడా ఒక మాట అనేవాడిని కాదు. వాళ్ళ దగ్గర నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. మహబూబ్నగర్ జిల్లా కాదు, ఇక్కడ రాక పూర్వం నేను పార్వతీపురంలో ట్రైబల్ ప్రాంతంలో పనిచేశాను 3 సంవత్సరాలు. విశేషమైన కృషి చేశారు టీచర్లు. ఒక టీచర్ కనుక తలుచుకుంటే విద్యార్థిని వాళ్ళ దిశ పూర్తిగా మార్చేయగలుగుతారు. ఈ విద్యా సంవత్సరం వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన 52 మంది విద్యార్థులకు అవార్డులు అందజేసినట్టుగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేందర్ స్వామి, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ టీకేఎస్ శర్మ తెలిపారు. ప్రతిభ కనబర్చిన తెలుగు మీడియం విద్యార్థులకు ప్రశంసా పత్రంతో పాటుగా 5,000 రూపాయల నగదు, 20,000 రూపాయల బ్యాంక్ డిపాజిట్, జ్ఞాపికలను అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పసుపు, కుంకుమతో కూడిన నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ముందు నారాయణపేట, వనపర్తి జిల్లాలో కూడా నిర్వహించడం జరిగింది. ఈ 3 జిల్లాల్లో మొత్తం 42 మండలాల్లో 52 మంది బాలికలకు ఈ ప్రత్యేక బహుమతి ప్రోత్సాహకం ఇవ్వడమైనది. ఈనాటి కార్యక్రమంతో 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం అయితే చేపట్టాము. దీనిలో మొత్తం 202 మంది బాలికలకు ఈ విధమైన ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతున్నది. మరి దాంట్లో చాలామంది ఉన్నత విద్యకు ముందుకు వెళ్ళారు, డిగ్రీలు చేశారు, పీజీలు కూడా చేస్తూ ఉన్నారు. మొత్తము 149 మంది ఇంతకుముందు దీనికన్నా ముందర ఏవైతే మేము చేసామో దాంట్లో ఒక 14 మంది మాత్రమే డ్రాప్ అవుట్ అయ్యారు. తగిన వాళ్ళందరూ కూడా డిగ్రీ పూర్తి చేసి పై చదువులు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ చేస్తున్నారు. సో ఈ అనుభవం మాకు తెలుపుతున్నది ఏంటంటే, మేము సరైన కార్యక్రమము ఆలోచన ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నట్టుగా ఈ యొక్క ప్రోత్సాహక బహుమతులు గుర్తింపు ద్వారా అనిపిస్తున్నది. దీన్ని ఇంకా ఏ విధంగా బలోపేతం చేయొచ్చు, మరి కింద స్థాయి నుంచి కూడా మనం ఏమైనా ఆలోచన చేయొచ్చా, ఏమైనా కార్యక్రమాలు నిర్వహించవచ్చా అని దాన్ని కూడా ఆలోచిస్తాము.